వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి 2024 ఓ పీడకల. వైసీపీ పెట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిన సంవత్సరం 2024. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ 2024లో కుప్పకూలింది. అయితే వైసీపీ స్థాపించాక జగన్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్లారు. 16 నెలలు బయట లేకపోయినా జగన్ పై పార్టీ కేడర్ విశ్వాసం కోల్పోలేదు. ఎందుకంటే చెల్లెలి షర్మిల, అమ్మ విజయమ్మ అండగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైన జగన్ చెల్లించలేదు. ఒక్క ఛాన్స్ నినాదంతో 2019లో విజయం సాధించారు జగన్. అయితే 5 ఏళ్లు ఆయన చేసిన పాలన ఏ వర్గాన్ని మెప్పించలేకపోయింది. అవినీతి, కక్ష సాధింపులు, ప్రభుత్వ పథకాల పేరుతో తన సొమ్మేదో పంచుతున్నట్లుగా ప్రచారం, ప్రజల్ని బిచ్చగాలలాగా ట్రీట్ చేయటం, మంత్రులకు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవటం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని జైల్లో పెట్టడం, పవన్ వ్యక్తిగత జీవితంపై నోటికొచ్చినట్లు మాట్లాడడం, 3 రాజధానుల ప్రహసనం వైసీపీ పట్ల ఓటర్లలో విముఖత ఏర్పడేలా చేశాయి. అయితే దాంతో 10-15 ఏళ్ల తర్వాత రావాల్సిన వ్యతిరేకతని జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలోనే మూటకట్టుకుంది. తక్కువ టైంలో 90 నుంచి 100 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ వైసీపీ పెద్దలకి షాక్ గురి చేస్తూ 2024లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ జగన్పై తమ అసంతృప్తి వెళ్లగక్కుతూ ఆయన బంధువులే బాలినేని శ్రీనివాసరెడ్డి, సన్నిహితులు మోపుదేవి వెంకటరమణ, ఆళ్ల నాని సహా సాందేని ఉదయ్ భాను, కిలారు రోసయ్య, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ లాంటి కీలక నేతలు కూడా పార్టీని వదిలిపెట్టారు. అయితే ప్రస్తుతం వైసీపీ ఆశలన్నీ 2025 పైనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోవడంతో వారిచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అంటూ ప్రజలతో కలిసి పోరాటం చేయడానికి జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల సీట్ల పరంగా చాలా తక్కువే వచ్చినా ఓట్ షేర్ 40% ఉండటం జగన్ కి భరోసా ఇస్తోంది. దాంతోనే ప్రభుత్వంపై పోరాటానికి ఆయన రెడీ అవుతున్నారు. ఆయన మారకపోతే మాత్రం ప్రజలు మారే అవకాశం లేదని ఎక్కువ మంది నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.